డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆ రోజుల్లోనే అంత విభిన్నమైన కథ. నమస్కారం అండి. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో 1959వ సంవత్సరంలో విడుదలైన అరుదైన తెలుగు చలనచిత్రం మనోరమ సినిమా రివ్యూని మీ ముందుకు తీసుకువస్తున్నాను. పాత తరం క్లాసిక్ సినిమాల్లో మనోరమ ఒక ప్రత్యేకమైన చిత్రం. బాలకృష్ణ, కృష్ణకుమారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఒక విలక్షణమైన పాయింట్తో తెరకెక్కించారు. బాలకృష్ణ, కృష్ణకుమారి అద్భుతంగా నటించిన ఈ సినిమా కథ ఏమిటి? అప్పట్లోనే దర్శకులు ఎంచుకున్న వైవిధ్యమైన పాయింట్ ఏమిటి? ఈ సినిమా వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఏంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. 1959 నాటి మనోరమ సినిమాలో కథానాయకుడు బాలయ్య, బాలకృష్ణ అని కూడా అంటారు. కథానాయకి కృష్ణకుమారి కాగా ఆ కాలపు ప్రముఖ నటీనటులు ఎందరో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో అప్పటికీ అగ్రశ్రేణి పాతతరం హాస్య నటులుగా చలామణి అవుతున్న రమణారెడ్డి, సూర్యకాంతములతో పాటు హరనాథ్, రామకృష్ణ, మిక్కిలినేని, పెరుమాళ్ళు, మీనాకుమారి, మాలతి మొదలైన నటీనటులు కూడా నటించారు. ఇక సినిమా కథాంశానికి వస్తే ఇది ఒక సామాజిక కుటుంబ కథా చిత్రం. 50వ దశకంలో వచ్చే సాధారణ పౌరాణిక జానపద చిత్రాలకు భిన్నంగా మధ్యతరగతి కుటుంబాల విలువలు, ఆనాటి సామాజిక పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కుటుంబ బాధ్యతలు, బంధాల మధ్య వచ్చే ఒడిదుడుకులను దర్శకుడు కమల్ ఘోష్ ఇందులో చక్కగా చూపించారు. హీరో బాలయ్య, హీరోయిన్ కృష్ణకుమారిల మధ్య సాగే భావోద్వేగ పూరితమైన సన్నివేశాలు, సామాజిక ఆచారాల చుట్టూ కథాంశం అల్లబడింది. ముఖ్యంగా సూర్యకాంతం, రమణారెడ్డిల మార్కు హాస్యం, కుటుంబ డ్రామా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి పసుపులేటి రమేష్ నాయుడు సంగీతం అందించగా సముద్రాల జూనియర్ సాహిత్యాన్ని సమకూర్చారు. బాలీవుడ్ గాయకుడు తలత్ మహమ్మద్, పి సుశీల, కె జమునారాణిలతో కలిసి ఈ చిత్రంలోని మధురమైన గీతాలను పాడారు. ఈ చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన యుగల గీతం మరిచిపోయేవేమో అనే పాటతో పాటు చందమామ రావే, జాబిల్లి రావే, మరిచిపోయేవేమో, మాయని బాసలు వంటి ప్రసిద్ధ పాటలు కూడా ఉన్నాయి. కమల్ ఘోష్ దర్శకత్వంలో భాస్కర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబడిన ఈ సినిమా 1959 అక్టోబర్ 29న విడుదలైంది. కానీ పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది. పాటల సాహిత్యం సముద్రాల జూనియర్, కొసరాజు రాఘవయ్య చౌదరి అందించగా నేపథ్య గానం చేసింది పి సుశీల, కె రాణి, తలత్ మహమ్మద్, పిబి శ్రీనివాస్. పాటలు చందమామ రావే, జాబిల్లి రావే గీత రచయిత సముద్రాల జూనియర్, సంగీతం రమేష్ నాయుడు, నేపథ్య గానం పి సుశీల. ఇక రెండవ పాట మర్చిపోయేవేమో, మాయని బాసలు, మనవిదే ఓ సఖి, మర్చిపోరాదోయి చేసిన బాసలు ఆశలు, గీత రచయిత సముద్రాల జూనియర్, సంగీతం రమేష్ నాయుడు, నేపథ్య గానం పి సుశీల, తలత్ మహమ్మద్. ఇక మూడవ పాట అందాల సీమ, సుధా నిలయం, ఈ లోకమే దివ్య ప్రేమమయం, గీత రచయిత సముద్రాల జూనియర్, పాడింది తలత్ మహమ్మద్. అపోహ అందుకే నీ చేతికి అందను, కసుకందిపోవునోయి నా అందము, గీత రచయిత సముద్రాల జూనియర్, నేపథ్య గానం పి సుశీల. ఓహోహో కాంతమ్మ, ఒక్కసారి చూడమ్మా కొత్త పెళ్లి కూతురులా, గీత రచయిత సముద్రాల జూనియర్,
నేపథ్యగానం పిబి శ్రీనివాస్, కె రాణి. ఇక 6వ పాట గతిలేని వాణ్ణి గుడ్డివాణ్ణి బాబయ్య గంజికొక్క ధర్మమెయ్యి. ఈ పాట రాసింది కూడా సముద్రాల జూనియర్. నేపథ్యగానం తలత్ మహమ్మద్, కె రాణి. ఇక 7వ పాట చిన్నారి నా చిట్టి పిల్లల్లారా నే వేసే కట్టుకథ విప్పుతారా. ఈ పాటను పాడింది పి సుశీల. ఇక 8వ పాట అనురాగము లేనే లేదులే అభిమానమైన లేదులే. ఈ పాటను పాడింది తలత్ మహమ్మద్. ఇక ఆఖరి పాట 9వ పాట విరబూసే ఈ పువ్వు నీ పూజ కొరకే విరిసేనోయి దూరముగా. ఈ పాటను పాడింది తలత్ మహమ్మద్. మరి 1959 నాటి ఈ సినిమా పూర్తి సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వీక్షించడానికి అందుబాటులో లేదు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్య వివరాలు మరియు ప్రస్తుత లభ్యత సమాచారం కింద ఇవ్వబడింది. కొన్ని 3-4 పాటలు మాత్రం మనకి యూట్యూబ్లో దొరుకుతున్నాయి. మరి ఆ పాతకాలపు చిత్రానికి సంబంధించిన విశ్లేషణలు, చలనచిత్ర చరిత్రకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్పులు మాత్రమే యూట్యూబ్ వంటి ప్లాట్ఫారాలలో కనిపిస్తున్నాయి. కానీ పూర్తి సినిమా ఎక్కడా అప్లోడ్ చేయబడలేదు. 1950ల నాటి చాలా పాత తెలుగు సినిమాల ప్రింట్లు లేదా డిజిటల్ కాపీలు కాలక్రమేణా భద్రపరచకపోవడం వల్ల అవి ఇంటర్నెట్లో లభ్యం కావడం చాలా అరుదు. ఈ వింటేజ్ సినిమా డిజిటల్ రూపంలో అధికారికంగా విడుదలయ్యే వరకు సోషల్ మీడియాలో దీని పూర్తి భాగం లభించటం కష్టమే. మరి ఈ సినిమా రివ్యూపై మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి. ఒక సబ్స్క్రైబర్ నన్ను కోరడం వల్ల నేను ఈ సినిమా అందినంత సమాచారం మేరకు రివ్యూ చేయటం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేయండి. నా ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.